ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీ చిర్రి బాలరాజు బర్రింకలపాడు క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు 16.10 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. పేద మరియు మధ్యతరగతి కుటుంబాల వైద్య ఖర్చులకు ఆర్థికంగా అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ద్వారా వందలాది కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి అండగా నిలుస్తోందని, ఆరోగ్య సదుపాయాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తోందని చెప్పారు. కార్యక్రమంలో పోలవరం మండల ప్రెసిడెంట్ గుణపర్తి చిన్ని, బుట్టాయిగూడెం మండల ప్రెసిడెంట్ మెట్ల బుచ్చిరాజు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి మాట ఇచ్చిన ప్రకారంగా ఒక పక్కన సంక్షేమంతో పాటు డెవలప్మెంట్ కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఈరోజు పోలవరం నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి సుమారు 16 లక్షల రూపాయలని ఈరోజు లబ్ధిదారులకు అందించడం జరిగింది. వీరందరూ కూడా నిరుపేదలు, వీరికి ఆర్థిక సాయం చేయాలి, తప్పకుండా మన ఎన్డీఏ కూటమి నుంచి ప్రతి కుటుంబానికి మేలు జరగాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మనం ఇచ్చినటువంటి ఏదైతే బాధితుల నుంచి నష్టపరిహారంగా సీఎం రిలీఫ్ ఫండ్కి పెట్టిన 15 రోజుల్లోపే ఇవ్వడం అనేది చరిత్ర. ఇలాంటివి కేవలం ఎన్డీఏ కూటమి మాత్రమే చేయగలుగుతుంది. ఈరోజు చాలామంది అదృష్టంగా భావించవచ్చు. ఎందుకంటే ఇలాంటి త్వరితగతిన మనం వారికి చేయూతనందించే విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వటం అనేది చాలా సంతోషకరమైన విషయం. దీనికి ముందుగా పోలవరం నియోజకవర్గం తరఫున చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాగా మేము ఈ రోజు వరకు కూడా సుమారు 6 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల రూపంలో బాధితులకు ఇవ్వడం జరిగింది. ఇలాగా 1 సంవత్సర కాలంలో ఇలాగా సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం అనేది చరిత్ర. ఇలాగ మరెన్నో పేదవారికి సీఎం రిలీఫ్ ఫండ్ అందించడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం.